లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామని భట్టి చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హామీల అమలు కొనసాగుతుందని చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టితో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. మంత్రులు పర్యటిస్తున్నారు సార్. ముఖ్యంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మనకు అందుబాటులో ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. సార్, ఎట్లా కొనసాగుతుంది పర్యటన? ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రభుత్వ పాఠశాల కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోకుండా కట్టినటువంటి ఈ 2 బిల్డింగ్లు చూస్తే మా ప్రభుత్వం యొక్క పాలన ఆలోచన ఎట్లా ఉంటుందో మీకు అర్థం. ఎంత అద్భుతంగా క్వాలిటీతో విశాలంగా అన్ని వసతులతో ఈ స్కూల్ కానీ ఆ హాస్పిటల్ కానీ ముఖ్యంగా మీరు పాదయాత్ర చేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టే. దాదాపు ఆ పాదయాత్ర సందర్భంగా వచ్చినటువంటి అన్ని సమస్యల్ని అజెండాగా మార్చుకుని మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఏ ఒక్క సమస్యలు వదిలిపెట్టలేదు. ఇందిరమ్మ ఇల్లు దగ్గర మొదలు పెడితే విద్యకు సంబంధించి కానీ, ఆసుపత్రులకు సంబంధించి కానీ, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి కానీ, నిరుద్యోగ యువత యొక్క ఆశల గురించి కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ అన్నింటినీ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. చివరికి మహిళలకు సంబంధించినటువంటి వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చి వాళ్ళకి ఈ సంవత్సరమే 21,632 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ముఖ్యంగా రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ నెరవేర్చినట్టు మీ అందరూ తెలిసింది. ఆనాడు పాదయాత్ర సందర్భంగా కూడా ప్రతి సందర్భంలో నేను చెప్పాను, బీసీఎల్కి సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే చేస్తామని చెప్పినట్టుగానే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే చేశాం. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వేతో పాటు పొలిటికల్ క్యాస్ట్ సర్వేతో పాటు ఆ సర్వే అయిన తర్వాత మేము చెప్పినట్టుగా 42% రిజర్వేషన్ ఓబీసీలకు సంబంధించి ఇవ్వటం జరిగింది. శాసనసభలో పెట్టాం, కేబినెట్లో పెట్టాం, మొన్న ఆర్డినెన్స్ కూడా. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఇచ్చిన మాట ప్రకారం తాము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట నుంచి.